నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. అధికారం ఉంటే అసెంబ్లీలో సింహంలా, అధికారం పోతే అడ్రస్ లేని అజ్ఞాతంలా ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. నిన్నటి వరకు 151 సీట్లతో రికార్డు సృష్టించిన నాయకుడు నేడు సభకు వెళ్లడానికి ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు? ప్రతిపక్ష హోదా లేదని అలుగుతున్నారా, లేక అధికార పక్షాన్ని ఎదుర్కోలేక పారిపోతున్నారా? నేను విన్నాను, నేను ఉన్నాను అన్న నోట ఇప్పుడు నేను రాను, నేను మాట్లాడను అనే మాట ఎందుకు వస్తోంది? అసెంబ్లీ బాయ్కట్ వెనుక జగన్ భయపడుతున్న అసలు నిజాలేంటి? ఇది రాజకీయ వ్యూహమా లేక సెల్ఫ్ గోలా? ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రజాస్వామ్యం అనే మహావృక్షానికి వేళ్లు ప్రజలే. ఆ వేళ్లు ఎంత బలంగా ఉంటే వ్యవస్థ అంత దృఢంగా ఉంటుంది. 5 ఏళ్లకోసారి వచ్చే ఎన్నికలు కేవలం నాయకుల్ని మార్చే ప్రక్రియ మాత్రమే కాదు, అది ప్రజల చేతిలో ఉండే తలరాతల్ని మార్చే వజ్రాయుధం. రాజును చూసి మురిసిపోవడమా లేదా రాజునే మార్చేయడమా అన్నది డిసైడ్ చేసేది ఆ ఒక్క ఓటు మాత్రమే. గెలుపు అనేది కిరీటమైతే ఓటమనేది ఓ గుణపాఠం. కానీ మన రాజకీయాల్లో ఈ రెండిటినీ సమతూకంతో స్వీకరించే పరిపక్వత ఎంతమందికుంది? గెలిచినప్పుడు విర్రవీగడం, ఓడినప్పుడు కుంగిపోవడం సహజమేనా? నాయకుడనేవాడు ఆ రెండిటికీ అతీతంగా నిలబడాలి. ఎందుకంటే అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు, అది కేవలం ఒక బాధ్యత మాత్రమే. కానీ నేటి ఏపీ రాజకీయాల్లో అధికారం కోల్పోయిన తర్వాత ఓ నాయకుడు ప్రదర్శిస్తున్న తీరు ప్రజాస్వామ్య స్ఫూర్తికే సవాల్ విసురుతోంది. ఓటమిని గౌరవించనివాడు రేపటి గెలుపును ఆస్వాదించలేడు అన్నది చరిత్ర చెప్పిన సత్యం. రాజకీయాల్లో ఆటుపోట్లు సహజం. చరిత్ర పుటల్ని తిరగేస్తే ఎందరో మహామహులు ఘోర పరాజయాల్ని చవిచూశారు. ఇందిరాగాంధీ నుంచి ఎన్టీఆర్ వరకు, చంద్రబాబు నుంచి మొన్నటి కేసీఆర్ వరకు ఓటమి రుచి చూసిన వారే. కాని ఓడిపోయాక వారెంచుకున్న మార్గమేంటి అన్నదే ఇక్కడ అసలైన ప్రశ్న. ఓటమిని ఒక కామాగా మార్చుకుని ముందుకు సాగారా, లేక ఫుల్ స్టాప్గా భావించి ఇంటికే పరిమితమయ్యారా? అక్కడే వారి రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. ఓటమి ఇచ్చిన షాక్ నుంచి ఆయన ఇంకా తేరుకోలేదా, లేక ఓటమిని జీర్ణించుకోలేక వ్యవస్థపైనే అలిగారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ప్రజా తీర్పుపై అలగడం అంటే రాజ్యాంగాన్ని అవమానించడమే అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన మలుపు తిరిగాయి. 151 సీట్లతో అఖండ విజయం సాధించిన పార్టీ తదుపరి ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితం కావడం ప్రజా తీర్పులోని శక్తిని చాటిచెప్పింది. ప్రజలు ప్రతిపక్షంలో కూర్చొని పోరాడండి అని స్పష్టమైన తీర్పిచ్చారు. కానీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం తాను పట్టిన కుందేలుకు 3 కాళ్లు అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. 11 సీట్లిస్తే, సాంకేతికంగా రాని ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకొస్తానని భీష్మించు కూర్చోవడం రాజకీయంగా ఎంతవరకు సమంజసం అన్నది విశ్లేషకుల ప్రశ్న. హోదా అనేది సంఖ్యాబలం ఆధారంగా వచ్చేదే తప్ప షరతులతో వచ్చేది కాదు. ఈ విషయం తెలిసి కూడా అసెంబ్లీని బాయ్కాట్ చేయడమంటే తనను గెలిపించిన పులివెందుల ప్రజల ఆశల్ని కూడా వమ్ము చేయడమే అవుతుంది. అసలు శాసనసభకు ఎందుకు వెళ్లాలి? ఇది కేవలం విమర్శల కోసం కాదు, ప్రజా సమస్యల పరిష్కార వేదిక. ఒక ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రాజ్యాంగం పట్ల విశ్వాసం, విధేయత చూపుతానని ప్రతిజ్ఞ చేస్తారు. మరి ప్రతిపక్ష హోదా రాలేదన్న కారణంతో అసెంబ్లీకి దూరంగా ఉండటం ఆ ప్రమాణాన్ని గౌరవించినట్లవుతుందా? సభలో తన గొంతు వినపడదని, మైక్ ఇవ్వరని ముందే ఊహించుకొని వెనకడుగు వేయడం పోరాట పటిమ కలిగిన నాయకుడి లక్షణం అనిపించుకుంటుందా? మైకిస్తేనే మాట్లాడతా, హోదా ఉంటేనే అడుగు పెడతా అనడం యుద్ధరంగంలోకి వెళ్లే ముందు షరతులు పెట్టడం లాంటిది. ఇది ఆత్మవిశ్వాస లోపాన్ని సూచిస్తోందే తప్ప రాజకీయ వ్యూహాన్ని కాదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రదర్శిస్తోంది స్పష్టమైన ద్వంద్వ వైఖరి. దీన్నే డబుల్ స్టాండర్డ్స్ అంటారు. ఒకవైపు తాను అసెంబ్లీకి వెళ్లరు, సహచర వైసీపీ ఎమ్మెల్యేల్ని కూడా పంపరు. కానీ తన పార్టీకి చెందిన ఎమ్మెల్సీలను మాత్రం శాసనమండలికి వెళ్లండని, అక్కడ గొంతు చించుకొని ప్రభుత్వంపై పోరాడండని ఆదేశిస్తారు.
అంటే మండల్లో వైసీపీకి ఇంకా బలం ఉంది కాబట్టి అక్కడ పోరాటం చెయ్యాలి, అసెంబ్లీలో బలం లేదు కాబట్టి పారిపోవాలి. ఇదేనా వ్యూహం? నాయకుడు ముందుండి నడిపించాలి కాని తాను సురక్షిత ప్రాంతంలో ఉండి సైనికుల్ని యుద్ధానికి పంపడం ఏ రకమైన నాయకత్వం? ఇది ఖచ్చితంగా తన శ్రేణుల్లోనే గందరగోళాన్ని సృష్టిస్తోంది. బాస్ రానప్పుడు మనమెందుకు అన్న నిరాశ క్యాడర్లో కలుగుతోంది. గురువుగారు గుడిలో, శిష్యులు బడిలో అన్నట్లుగా నాయకుడు ఇంట్లో కూర్చుంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీలో, మండలిలో ఎలా పోరాడగలరు? రాజ్యాంగ విలువలు, చట్టసభల నియమావళి గురించి మాట్లాడే హక్కు మాజీ సీఎంకు ఉందా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఎందుకంటే గత 5 ఏళ్ల పాలనలో అసెంబ్లీని ఎలా నడిపించారో రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఇప్పుడు ఆయన భయపడుతోంది కూడా అదేనేమో. 2019-24 మధ్య కాలంలో ప్రతిపక్షంగా ఉన్న టీడీపీని అడుగడుగునా అవమానించడం, సభ్యుల్ని సస్పెండ్ చేయడం, వ్యక్తిగత దూషణలతో సభను రచ్చబండగా మార్చడం మనం చూశాం. చేసిన పాపం ఊరికే పోదు అన్న పెద్దల మాట ఇప్పుడు అక్షరాలా నిజమవుతోంది. నాడు తాను విపక్షానికి ఏ మర్యాద అయితే ఇవ్వలేదో నేడు కూటమి ప్రభుత్వం నుంచి అదే మర్యాద తనకు దక్కదేమో అన్న భయం జగన్ను వెంటాడుతోంది. అందుకే అసెంబ్లీకి వెళ్లి అవమానపడటం కంటే బయటుండి ప్రెస్ మీట్లు పెట్టడమే మేలని ఆయన భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇది ఆత్మరక్షణ చర్యే తప్ప ప్రజాక్షేత్రంలో పోరాటం కాదు. గతంలో చేసిన పనులే ఇప్పుడు జగన్ను వెంటాడుతున్నాయన్నది విశ్లేషకుల మాట. అయితే దేశంలో ఓటమిని చూస్తున్న నాయకుడు జగన్ ఒక్కడే కాదు కదా. మరి మిగతా వారు ఏం చేశారు? జగన్ లాగే ఇంటికే పరిమితమయ్యారా, లేక ప్రజాక్షేత్రంలో గొంతెత్తారా? రాహుల్ గాంధీ నుంచి కేసీఆర్ వరకు సీన్ ఎలా ఉందో చూస్తే జగన్ చేస్తున్న తప్పేంటో క్లియర్గా అర్థమవుతుంది. దేశ రాజకీయాల్ని ఒక్కసారి పరిశీలిస్తే జగన్ నిర్ణయం ఎంత అవివేకమో అర్థమవుతోంది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ప్రస్తుత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. 2014-2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కేటంత సీట్లు కూడా రాలేదు. అయినా రాహుల్ గాంధీ పార్లమెంటును బాయ్కాట్ చేశారా? నాకు హోదా ఇస్తేనే సభలో అడుగుపెడతా అని అలిగారా? లేదు. ఒక సామాన్య ఎంపీగా వెనుక బెంచీలో కూర్చున్నారు. మైక్ ఇవ్వకపోయినా, మాట్లాడే సమయం తగ్గించినా ప్రభుత్వంపై తన పోరాటాన్ని ఆపలేదు. ఫలితం 2024లో ప్రజలు కాంగ్రెస్కు మెరుగైన సీట్లిచ్చారు. ఇప్పుడు దర్జాగా ప్రతిపక్ష నేత హోదాలో కూర్చున్నారు. అధికారం ఉన్నా లేకున్నా, హోదా ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన నిలబడటమే నిజమైన నాయకత్వం. జగన్ ఈ విషయాన్ని విస్మరించారు. రాహుల్ వంటి వారు చూపిన తెగువలో సగం కూడా జగన్ చూపలేకపోతున్నారు. కేవలం ఢిల్లీ దాకా ఎందుకు? పక్కనే ఉన్న తెలంగాణ రాజకీయాలు చూస్తే కళ్ళు తెరుచుకుంటాయి. అక్కడ 10 ఏళ్లు ఏకచక్రాధిపత్యం వహించిన కేసీఆర్ ఇప్పుడు అధికారం కోల్పోయారు. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. కేసీఆర్ అనారోగ్యం వల్లో, ఇతర కారణాల వల్లో అసెంబ్లీకి రాకపోయినా ఆయన తన పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తున్నారు. కేటీఆర్, హరీష్ రావు వంటి నేతలు అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. ఒక్క అవకాశం కూడా వదలటం లేదు. కానీ ఏపీలో సీన్ రివర్స్. జగన్ అసెంబ్లీకి రారు. ఆయన పార్టీ ఎమ్మెల్యేలు నోరు మెదపరు. కేవలం తాడేపల్లి ప్యాలెస్ నుంచొచ్చే స్క్రిప్ట్లను ప్రెస్ మీట్లలో చదవడమే వారి పనిగా మారింది. పక్క రాష్ట్రంలో ప్రతిపక్షం క్రియాశీలకంగా ఉంటే ఇక్కడ ప్రతిపక్షం నిద్రావస్థలో, అజ్ఞాతంలో ఉండటం దురదృష్టకరం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రను ఒక్కసారి నెమరు వేసుకుందాం. ఎన్టీఆర్ ప్రభంజనంలో కాంగ్రెస్ పార్టీ కుదేలైన రోజులవి. అయినా నాడు పీజేఆర్, వైఎస్ రాజశేఖర్రెడ్డి వంటి నేతలు అసెంబ్లీలో పులిలా గాండ్రించారు. సంఖ్యాబలం తక్కువున్నా అధికారపక్షాన్ని ముచ్చెమటలు పట్టించారు. మైక్ కట్ చేసినా గొంతు చించుకొని ప్రజా సమస్యల్ని వినిపించారు. ఆ పోరాట పటిమే తర్వాతి కాలంలో కాంగ్రెస్ని అధికారంలోకి తెచ్చింది. మరి తండ్రి వైఎస్సార్ వారసత్వమని చెప్పుకునే జగన్ ఆ పోరాట స్ఫూర్తిని ఎందుకు వదిలేశారు? వైఎస్సార్ ఏనాడు సభకు భయపడి పారిపోలేదు. ఒక్కడే అయినా ఎదురు నిలిచారు. కాని జగన్ మాత్రం అడకత్తెరలో పోకచెక్కలా చిక్కుకున్నారు. అటు వెళ్తే అవమానం, ఇటుంటే అప్రతిష్ట. ఈ సందిగ్ధంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీని మరింత పాతాళానికి తొక్కుతున్నాయి.
ప్రతిపక్ష హోదా లేకపోతే ప్రజా సమస్యలు ప్రస్తావించలేమా? ఇది జగన్ లేవనెత్తుతున్న సందేహం. సభలో ప్రతిపక్ష నేతకిచ్చే సమయం, గౌరవం వేరుగా ఉంటాయన్నది నిజమే. కానీ ఒక సాధారణ ఎమ్మెల్యేగా సభలో లేచి ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపితే స్పీకర్ నివారించలేరు కదా. ఒకవేళ మైక్ ఇవ్వకపోతే ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వం నా గొంతు నొక్కుతోంది అని పోరాటం చేయవచ్చు. అది ప్రజల్లో సానుభూతిని పెంచుతుంది. కానీ అసలు సభకే వెళ్లకుండా బయట కూర్చొని మాకు అన్యాయం జరిగింది అని ఆవేదన వ్యక్తం చేస్తే పెద్దగా ఫలితం ఉండదు. సభలో నిలదీయడం మానేసి మీడియా ముఖంగా మాట్లాడటం వల్ల రాజకీయంగా ఒరిగేదేమీ ఉండదని గమనించాలి. బయట మైకులు పెట్టి మాట్లాడితే చప్పట్లొస్తాయేమో కానీ చట్టసభల్లో మాట్లాడితేనే సొల్యూషన్స్ వస్తాయి. సరే, సభకు రానప్పుడు మరి ఆ పదవి ఎందుకు, లక్షల్లో జీతాలు ఎందుకు అని సొంత చెల్లెలే నిలదీస్తుంటే జగన్ దగ్గర ఆన్సర్ ఉందా? వర్క్ లేనప్పుడు జీతం ఎందుకు అని సామాన్యుడు అడుగుతున్న ప్రశ్నకు తాడేపల్లి ప్యాలెస్ ఏం సమాధానం చెబుతోంది? ఇదే అంశంపై సొంత చెల్లెలు, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంధించిన అస్త్రాలు జగన్కు సూటిగా తగులుతున్నాయి. ప్రజల సొమ్మును జీతం రూపంలో తీసుకుంటూ అసెంబ్లీకి వెళ్లకుండా ఇంట్లో కూర్చోవడం నైతికమేనా అని ఆమె వేసిన ప్రశ్న ప్రతి సామాన్యుడి మదిలో మెదులుతోంది. ప్రజలు ఓట్లు వేసింది ఇంట్లో కూర్చోవడానికి కాదు, తన తరపున పోరాడటానికి. నెల నెలా లక్షల్లో జీతాలు, ఎలవెన్స్లు తీసుకుంటూ విధులకు గైహాజరు కావడం అంటే అది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే. ఉద్యోగంలో బయోమెట్రిక్ లేకపోతే జీతం కట్ అవుతుంది. మరి ఎమ్మెల్యేగా సభకు రాకపోతే వారికి మాత్రం ఎందుకు మినహాయింపు ఉండాలి? షర్మిల లేవనెత్తిన ఈ పాయింట్ ప్రజల్లోకి బలంగా వెళుతోంది. జగన్ మౌనం దీనికి సమాధానం చెప్పలేదు. నిజానికి శాసనసభ రికార్డుల్లో నమోదయ్యే అంశాలకే చరిత్రలో విలువ ఉంటుంది. బయట ప్రెస్ మీట్లలో మాట్లాడే మాటలు గాలిలో కలిసిపోతాయి. కానీ అసెంబ్లీలో మాట్లాడే ప్రతి మాట రికార్డవుతుంది. భవిష్యత్తు తరాలు ఆ రికార్డుల్ని చూస్తాయి. పలానా సమయంలో ప్రభుత్వం తప్పు చేస్తే ప్రతిపక్షం ఎలా స్పందించింది అని చరిత్ర ప్రశ్నిస్తే, విపక్షనేత అలిగి ఇంట్లో కూర్చున్నాడు అని సమాధానం వస్తే అది ఎంత అవమానకరమో జగన్ ఆలోచించుకోవాలి. కూటమి ప్రభుత్వంపై విమర్శలు చెయ్యాలంటే వాటిని అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతో సహా నిలదీయాలి. అప్పుడే ప్రభుత్వానికి భయం ఉంటుంది. మీడియా ముందు మాట్లాడితే అది ఒక రోజు వార్త అవుతుంది. కానీ అసెంబ్లీలో మాట్లాడితే అది ఒక శాసనమవుతుంది. ఈ లాజిక్ని మిస్ అవ్వడం వల్లే వైసీపీ గ్రాఫ్ రోజురోజుకు పడిపోతోందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. జగన్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక మరో కారణం కూడా ఉండొచ్చు. గతంలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సభలో జరిగిన పరిణామాలు, వ్యక్తిగత విమర్శలు అందరికీ గుర్తే. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. కాని నాడు జరిగిన సంఘటనలే నేడు తన విషయంలో పునరావృతం అవుతాయేమోనన్న ఆందోళన జగన్లో కనిపిస్తోంది. ఇది రాజకీయ చక్రం. అయితే నిజమైన నాయకుడు విమర్శల్ని, ప్రతివిమర్శల్ని ధైర్యంగా ఎదుర్కొంటాడు. గతం తాలూకు భయంతో పారిపోవడం కంటే వర్తమానంలో ధైర్యంగా నిలబడటమే రాజకీయ నాయకుడికి శోభనిస్తుంది. ఆ ధైర్యాన్ని జగన్ ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ ప్రజల్లో భరోసా నింపిన నాయకుడు ఇప్పుడు నేను రాను, నేను మాట్లాడను అనే వైఖరి తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నేను సీఎం సీట్లో ఉంటేనే సభకొస్తా, లేదంటే రాను అనడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. రాజకీయాల్లో అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ఉన్నది ఒకటే, ప్రజాసేవ. ఆ సేవ చేయడానికి పదవి అనేది ఒక సాధనం మాత్రమే. పదవి లేకపోయినా పోరాటం చేయవచ్చు. కాని జగన్ పంథా చూస్తుంటే అధికారం ఉంటేనే సభ, లేకపోతే లేదు అన్నట్లుగా ఉంది. ఈ వైఖరి ఆయన రాజకీయ విశ్వసనీయతకే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. కార్మిక వర్గంలో ఒక ప్రసిద్ధ సామెతుంది, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంకెళ్ళు తప్ప. దీన్ని ప్రతిపక్షానికి అన్వయించుకుంటే అసెంబ్లీలో పోరాడితే పోయేదేమీ లేదు, ప్రజల మన్ననలు తప్ప. ఈ చిన్న లాజిక్ని జగన్ ఎందుకు మిస్ అవుతున్నారు? అసెంబ్లీలో ప్రభుత్వంపై పోరాటం చేస్తే ప్రభుత్వం ఇరకాటంలో పడుతుంది. ప్రజలు ప్రతిపక్షం వైపు చూస్తారు.
పర్వాలేదు, మాకోసం గట్టిగానే అడుగుతున్నారు అని మెచ్చుకుంటారు. కానీ పారిపోతే వీరికి మన సమస్యల కంటే వారి ఇగోలే ముఖ్యం అని ప్రజలు అసహ్యించుకుంటారు. ఇప్పుడు ఏపీలో జరుగుతోంది అదే. కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులపై విమర్శలున్నా వాటిని గట్టిగా వినిపించే ప్రతిపక్షం లేకపోవడంతో పరోక్షంగా ప్రభుత్వానికి జగన్ మేలు చేస్తున్నట్లే కదా. ఇక్కడ మరో కోణాన్ని కూడా నిశితంగా గమనించాలి. కూటమి ప్రభుత్వం లోలోపల కోరుకుంటోంది కూడా ఇదేనేమో. విపక్ష వైసీపీ సభలో ఉంటే ప్రభుత్వాన్ని నిలదీస్తే ఎక్కడ తమ తప్పులు బయటపడతాయో, ఎక్కడ ప్రజల్లో వ్యతిరేకత వస్తోందో అన్న ఆందోళన పాలకపక్షంలో సహజంగా ఉంటుంది. కానీ జగన్ తీసుకున్న ఈ బాయ్కాట్ నిర్ణయం ప్రభుత్వానికి పెద్ద ఊరటనిచ్చింది. ఇది ఒక రకంగా వారికి వాకోవర్ ఇవ్వడమే. ప్రత్యర్థి లేని మైదానంలో ప్రభుత్వం స్వేచ్ఛగా ఆడుకుంటుంది. తన గైహాసరితో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడదామనుకున్న జగన్ వ్యూహం చివరికి వారికే ఆయుధంగా మారింది. అంటే ప్రభుత్వం విమర్శించడానికి జగనే స్వయంగా అవకాశం ఇచ్చినట్లయింది. ప్రభుత్వం చేసిన వ్యూహాత్మక ఉచ్చులో జగన్ తనకు తెలియకుండానే చిక్కుకున్నారన్న విశ్లేషణలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. కాలం ఎవరికోసం ఆగదు. 5 ఏళ్లు కళ్ళు మూసి తెరిచేలోగా గడిచిపోతాయి. ఈ 5 ఏళ్లు అలిగి కూర్చుంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలు కూడా వైసీపీని అలిగి పక్కన పెడతారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వ్యక్తిగత పంతాలు, పట్టింపులు పక్కకు పెట్టి రాజ్యాంగ స్ఫూర్తితో అసెంబ్లీలో అడుగుపెట్టాలి. సామాన్య ఎమ్మెల్యేగానైనా సరే ప్రజాగొంతుకగా గర్జించాలి. అప్పుడే ఆయనకు, ఆయన పార్టీకి మనుగడ ఉంటుంది. లేదంటే వినాశకాలే విపరీత బుద్ధి అన్న సామెతల ఆయన తీసుకుంటున్న నిర్ణయాలే ఆయన పార్టీకి ఇబ్బందిగా మారుతాయి. మరి జగన్ మారతారా లేక మంకుపట్టుతోనే మిగిలిపోతారా? కాలమే నిర్ణయిస్తుంది. రాజకీయం అంటేనే నిరంతర యుద్ధం. ఇక్కడ అలిగితే అమ్మ కూడా అన్నం పెట్టదు. అలాంటిది ఓటర్లు మళ్ళీ అధికారం ఎలా కట్టబెడతారు? అజ్ఞాతవాసం వీడి అసెంబ్లీలో అడుగు పెట్టకపోతే జగన్ రాజకీయ భవిష్యత్తుకు ఆయనే స్వయంగా ఫుల్ స్టాప్ పెట్టుకున్నట్లవుతుంది. కాలం ఎవరి కోసం ఆగదు. కనీసం ఈ 5 ఏళ్లైనా ప్రజల కోసం పంతాలు పెడతారా లేక ఒంటరి పోరాటంతోనే కాలం వెళ్లదీస్తారా అన్నది వేచి చూడాలి.